హాయ్ ఫ్రెండ్స్, మరొక మంచి ఇన్ఫర్మేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఆంధ్రప్రదేశ్లోని రాజకీయ పార్టీలు, ప్రధాన రాజకీయ పార్టీలైన మరి టీడీపీ, వైఎస్ఆర్సీపీ, జనసేన, బీజేపీ వీటి ఆశలు అడియాశలు అయినట్లేనా అని అనిపిస్తుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూటమిలో ఉన్న బీజేపీ కేంద్రంలో కూడా అధికారంలో ఉంది. అయితే తెలుగుదేశం మరియు జనసేన 2029 కాదు, ఇంకా 15 సంవత్సరాలు మేము మరి పొత్తులోనే ఉంటాం. ఖచ్చితంగా మేము మరొక 3 సార్లు, అంటే ఈ టర్మ్ కాక ఇంకొక 2 సార్లు మేము ఖచ్చితంగా అధికారంలో ఉంటామని మరి పవన్ కళ్యాణ్ గారు కానీ, మరి చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ గారిని బల్లగుద్ది చెప్తున్నారు. అయితే వారి యొక్క ఆశలు అడియాశలయ్యాయని చెప్పవచ్చు. ఏ విషయంలో అంటే 2029 ఎన్నికలు మరి ఇంకా 3 సంవత్సరాలు దగ్గర ఉన్నాయి. అయితే వీరు నియోజకవర్గాల పునర్విభజన అంటే 2014లో తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లోని మరి 175 నియోజకవర్గాల నుంచి 225 నియోజకవర్గాలు పెంచాలని, 50 నియోజకవర్గాలు పెంచాలని, అలాగే తెలంగాణలో కూడా దాదాపు ఒక 40 నియోజకవర్గాలు పెంచాలని మరి అప్పటి ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ మరి చట్టంలోనే ఆ రోజు చేర్చడం జరిగింది. కానీ కేంద్ర ప్రభుత్వం తాజా అడుగులు ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేస్తున్నట్లుగా మనకి స్పష్టంగా ఉంది. అయితే ఈ యొక్క 2029లో ఖచ్చితంగా మరి వైసీపీలోని ముఖ్య నాయకుల్ని చేర్చుకొని తెలుగుదేశం పార్టీ కానీ, జనసేన కానీ మరి వారికి సీట్లు ఇస్తే ఖచ్చితంగా మనం 2029లో ప్రభుత్వాన్ని సాధించవచ్చు. అలాగే కొందరు ముఖ్య నాయకులు ఎవరైతే 2024లో సీట్లు రాకపోయినాయో వారికి కూడా సీటు దక్కే అవకాశం ఉందని వారు ఇప్పటి వరకు కొంతమంది నాయకులు చెప్పుకుంటూ వచ్చారు. ఏదైతే నారా లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ముఖ్య నాయకులు చెప్పుకుంటూ వచ్చారు. అయితే వారు వేసుకున్న మరి ప్లాన్స్ అవి కొంచెం డిలేగా జరుగుతున్నట్లుంది. మరి వారు కేంద్రంలో ఉన్నా సరే మరి కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తేలేకపోతున్నారు. ఎందుకంటే మరి ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకుల గురించి నేను ఇంతకుముందే వీడియో చేశాను. మీరు చూడకపోతే ఖచ్చితంగా చూడండి. ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ యొక్క నియోజకవర్గాలు పెరిగితే ఏంటి లాభం అని అంటే ఏం లేదండి. ఎవరైతే రాజకీయ నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళకి ఒక ఉద్యోగం దొరుకుతుంది అంతే. మన విద్యార్థులు కానీ, మరియు జాబ్స్ కానీ ఇవి వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. ఏ నాయకుడు ఉంటున్నాం మేము 1,00,000 జాబులు ఇస్తాం, 2 లక్షల జాబ్ ఇస్తాం. కానీ రాజకీయ నాయకుల ఉద్యోగాలు మాత్రం ఎటు వెళ్ళకూడదు. వారికి ఇంక ఉద్యోగాలు పెరగాలి కానీ, వాళ్ళ యొక్క శాలరీలు పెరగాలి కానీ, వాళ్ళ యొక్క అలవెన్సులు పెరగాలి కానీ ఉద్యోగులు మాత్రం పట్టించుకోరు. అలాగే ఆంధ్రప్రదేశ్లో చాలా 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 విభజన తర్వాత చాలా సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ తీరాలని, అలాగే ఈ యొక్క నియోజకవర్గాల పునర్విభజన ఇప్పుడు ఇంపార్టెంట్ కాదు. కానీ ఈ వీడియో ఎందుకు చేస్తున్నారంటే ఖచ్చితంగా ఈ ఇన్ఫర్మేషన్ అందరికీ మీకు చెప్పాలని వీడియో చేస్తున్నాను. థ్యాంక్ యూ.